సో హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవరు చెప్పని వాట్సాప్కు సంబంధించిన ఒక అద్భుతమైన సీక్రెట్ సెట్టింగ్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చూడండి, మీ యొక్క వాట్సాప్ని ఎవరైనా సరే హ్యాక్ చేయాలని చూసినా ఎవరికి కూడా హ్యాక్ అనేది కాదనమాట. సో ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఎవరైనా సరే మీ యొక్క వాట్సాప్ని ఏ విధంగా ఓపెన్ చేయాలని చూసినా మనకి ఇక్కడ ఎంటర్ యువర్ 2 స్టెప్ వెరిఫికేషన్ పిన్ అని అడుగుతుంది. సో ఈ విధంగా మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ పిన్ని యాడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క సెక్యూరిటీ పర్పస్ కోసం వాట్సాప్ చాలా సెక్యూరిటీగా ఉంటుందన్నమాట. సో ఎవరికి ఎలాంటి మెసేజ్ కనిపించకుండా మీరు ఇక్కడ నుంచే సెక్యూర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో నైస్ వీడియో అని కమెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో కింద డిస్క్రిప్షన్లో 2వ ఛానల్ లింక్ ఉంటుంది, ఒకసారి ఆ లింక్ పైన ట్యాప్ చేసి చూడండి. మీకు ఎలాంటి గవర్నమెంట్ జాబ్ లేటెస్ట్ వీడియోస్ కావాలన్నా డైలీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వచ్చేస్తే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎవరైనా సరే మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి వేరే మొబైల్లో వాట్సాప్ లాగిన్ అవ్వాలని చూసినా, లేదా వాళ్ళు మీకు సంబంధించిన ఓటీపీ ప్రతి ఒక్కటి తెలుసుకున్నా సరే పర్వాలేదు. సో వాళ్ళు మీ యొక్క వాట్సాప్ని యూజ్ చేయాలని చూసినా, ఈ విధంగా వాట్సాప్ క్రియేట్ చేసినా సరే ఆటోమేటిక్గా మనకు పిన్ అనేది ఎంటర్ చేయమని చూపిస్తుంది. ఇంతకుముందు మనం చూసాం కదా, ఆ విధంగా మీకు సంబంధించిన 2 స్టెప్ వెరిఫికేషన్ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో దాని ద్వారా మీరు ఎవరైనా సరే మీ యొక్క వాట్సాప్ని హ్యాక్ అనేది చేయలేరు అనమాట. అందుకోసం మీరు ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సెట్టింగ్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నుంచి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్స్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఒక పిన్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అనబుల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన పిన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ పిన్ అడుగుతుంది. సో మళ్ళీ కన్ఫర్మ్ పిన్ ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్గా మీరు ఇవ్వవలసి ఉంటుంది. సో రికవరీ పాస్వర్డ్ కోసం ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఓకే పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత మనం కంప్లీట్గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో డన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ టోటల్ కానీ ఇక్కడ నుంచి కంప్లీట్గా బ్యాక్ వస్తాను చూడండి. సో బ్యాక్ వస్తే ఈ విధంగా నేను రీసెంట్ యాప్స్ నుంచి వాట్సాప్ని రిమూవ్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ నుంచి వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా పిన్ అనేది అడుగుతుంది అనమాట. సో ఎవరు కూడా మీ యొక్క వాట్సాప్ మెసేజ్ చూడాలనుకున్నా చూడలేరు. సో ఈ పిన్ని మీరు ఎంటర్ చేసేంత వరకు ఎవరు కూడా మీ యొక్క వాట్సాప్ని యూజ్ అనేది చేయలేరు అనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.